పారాఫైమోసిస్ అంటే ఏంది? ఎందుకంటే చాలామందికి బెలనైటిస్, బెలనోపాస్టైటిస్, ఫైమోసిస్ ఐడియా ఉంది. బట్ పారాఫైమోసిస్ వెరీ హిడెన్ డిసీజ్. ఎందుకంటే ఇది కొంచెం తక్కువ మందికే వస్తది. బట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే తెలుస్తది ఈ డిసీజ్ యొక్క బాధ ఏంది అనేది. ఎందుకంటే మనకు యూజువల్‌గా మామూలుగా చర్మం వెనక్కి పోకపోతే మనం ఫైమోసిస్ అని, బెలనైటిస్ అని, బెలనోపాస్టైటిస్ అంటాం. కొందరికి చర్మం వెనక్కి ఎళ్తది. కొంచెం టైట్‌గా ఎళ్తుంటది. వాళ్ళు మాస్టర్బేట్ చేసేటప్పుడో, లేకపోతే ఇంటర్‌కోర్స్ చేసేటప్పుడు అనుకోకుండా, తెలియకుండా ప్రెషర్ తోటి ఇంటర్‌కోర్స్ చేసినప్పుడు గానీ, లేకుంటే కొందరు క్లీన్ చేసుకుందామని చెప్పి వెనక్కి అనుకున్నాక మళ్ళీ ముందలకి రాదు. అక్కడ స్టక్ అయిపోతది. సేమ్ మనం మెడకి తాడు కట్టేస్తే ఎలా ఉంటుందో అక్కడ అంగం యొక్క వెనక్కి భాగాన అంటే గ్లాండ్స్ అంటారు కదా! హెడ్ భాగం అంటారు. ఆ హెడ్ భాగం దగ్గర స్టక్ అయిపోతది. అక్కడ స్టక్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్‌కోర్స్ చేసిన తర్వాత కావచ్చు, క్లీన్ చేసుకున్నాక దాన్ని వదిలేస్తారు మళ్ళీ ముందలకి అనుకోకుండా. ఎందుకంటే కొంచెం పెయిన్‌ఫుల్ ఉంటది, రాదు. రాకపోయేసరికి సర్లే అదంతకదే వస్తదని చెప్పేసి వదిలేస్తుంటాం. అట్లా వదిలేసిన తర్వాత వితిన్ 2-6 అవర్స్‌లోనే అక్కడ మొత్తం బెలూన్ ఉబ్బినట్టు వాపొచ్చేసేస్తది. ఇట్లా వాపొచ్చి స్టక్ అయిపోయి బెలూన్ లాగా ఉబ్బడాన్ని పారాఫైమోసిస్ అంటాం. ఇది వెరీ డేంజరస్. ఎందుకంటే అయిన వెంటనే మీరు గనక వస్తే మనం చర్మాన్ని ముందలకి అనేసేసి ఇమ్మీడియేట్‌గా చర్మాన్ని తీసేసేస్తాం. మనం దీన్ని గనక నెగ్లెక్ట్ చేస్తే ఆ వాపు ఎక్కువైపోయి లోపలంతా కుళ్ళిపోయి ఇన్ఫెక్షన్ సోకిపోయి అల్సర్స్ ఫామ్ అవుతుంటాయి. ఒక్కొక్కసారి అది టైట్ ఎక్కువయిందంటే ఈవెన్ గ్లాండ్స్ నల్లగయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. గ్యాంగ్రీన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి వాటికి అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఒకవేళ మీకు తప్పిదారులు ఎప్పుడైనా స్కిన్ వెనక్కి వెళ్ళిపోయి టైట్ అయిపోయిందంటే నెగ్లెక్ట్ చేయకుండా అట్లీస్ట్ సోప్ వాటర్ కానీ ఏదైనా ఆయిల్ కానీ జెల్లీ కానీ అప్లై చేసి మ్యాక్సిమం ఆ స్కిన్ని ముందరికి లాక్కోవడానికి ప్రయత్నం చేయండి. అట్లా ఒకవేళ ప్రయత్నం ఫెయిల్ అయితే కనుక ఇమ్మీడియట్‌గా డాక్టర్ దగ్గరికి వెళ్తే మనం ఏం చేస్తామంటే ఒకవేళ వాపు ఆల్రెడీ వచ్చిందంటే ఆ వాపులో ఉన్న నీళ్ళని తీసేసి చర్మాన్ని ముందలకి అనేసి వదిలేస్తుంటాం. యూజువల్‌గా చాలామంది ఏం చేస్తారంటే ఓపెన్ సర్జరీ కానీ లేకుంటే ఈ బయట దొరికే అదర్ స్టేప్లర్స్‌తో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ టైంలో ఆ వాపునంతా తీసేసి స్టేప్లర్ కొట్టడానికి భయపడతారు. ఎందుకంటే అది సరిగ్గా కట్ అవ్వదు. థిక్ అయిపోయి ఉంటుంది. ఇన్‌ఫ్లమేషన్ ఉంటుంది. బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ మన దగ్గర ఉన్న కేఎస్ఆర్ అనే బ్రాండ్ స్టేప్లర్‌తో అడ్వాంటేజ్ ఏంది అంటే ఆ వాపు మొత్తం తీసేసి చర్మం ముందు కనుక్కొని సేమ్ సిట్టింగ్‌లోనే మనం స్టేప్లర్ ఎయ్యొచ్చు. దీనివల్ల ఏందంటే మళ్ళీ చర్మం వెనక్కిపోయే బాధ ఉండదు. అంతేకాకుండా మొత్తం చర్మం తీసేస్తాం కాబట్టి ఈ పారాఫైమోసిస్ కానీ, ఫైమోసిస్ అయ్యే అవకాశాలు అసలు 0% అన్నట్టు. సో ఎవరికైనా ఇట్లాంటి లక్షణాలు ఉంటే గనక నేను చెప్పిన జాగ్రత్తలు విని ఇమ్మీడియేట్‌గా చర్మం ముందుకేసుకుంటే గనక మీకు కొంచెం వరకు రిలీఫ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మీకు ఆల్రెడీ టైట్ ఉంది చర్మము అంటే మాత్రం 100% రిస్క్ తీసుకోకండి. ఇమ్మీడియేట్‌గా సర్కంసిషన్ సర్జరీ చేయించుకుంటే గనక ఈ ప్రాబ్లమ్ నుంచి మీరు బయటపడతారు. థాంక్ యూ వెరీ మచ్.